50 సంవత్సరాలు దాటిన 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ వద్దా అంటే అది వేరే విషయం. దానికన్నా మన టార్గెట్ మాత్రం 15 35 లేదా 40 లోపు ఉన్న ఉమెన్ ఆర్ మెన్. మీరు మీ 3 డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఫస్ట్ ఫేజ్ లో 1,50,000 ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేయాలి. చివరిగా ఎగ్జామ్ రాసేటప్పుడు 1,10,000 వస్తారు. ఆ టార్గెట్ దగ్గరికి వస్తారు. ఆ విధంగా రిజర్వ్ చేసిన మీరు ఎంతకాల ఇదంతా పని చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక 1 వీక్ టైం తీసుకోండి. ఒక 1 వీక్ టైం తీసుకుని మీరు 26 లోపు తయారు చేసిన 26 లోపు మండల టీంకి ఇచ్చేస్తే మండల టీం ఆ లిస్టు బట్టి డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు విలేజ్ లెవెల్కి ఇచ్చుకుంటారు. వాళ్ళు లిస్టులు పెట్టుకున్న తర్వాత మీకు ఇస్తారు. 26 తారీఖు మనం లోపు మనం మండల లెవెల్ మీటింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మండల లెవెల్ మీటింగ్ లో ఆ విలేజ్ లెవెల్ లిస్ట్ అని పెట్టుకుని వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకుంటారు. ఆ విలేజ్ లో 200 మంది ఈ ఏడాది ఎంతమందిని పెట్టుకుందామని మండల లెవెల్ టీం వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దాన్ని కూడా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సభ్యులు తెచ్చారండి మండల విలేజ్ కానీ విలేజ్ వేసి ఎవరి దగ్గర ఉంది? పాపులేషన్ 20 లక్షలు ఉంది. అబౌట్ 19 చిల్డ్రన్ 20 లక్షలు 22 లక్షలు అంటే ఎంత పర్సెంటేజ్? దాదాపు 80% లిటరేచర్. అదే కాదు, ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఏం చేయాలి? సర్వే చేయాలి సార్, పక్కగా క్లారిటీ కావాలి. ఇప్పుడు మీ దగ్గర మీ గ్రామంలో ఎంతమంది వేస్ట్ ఏకర్స్ ఉన్నారమ్మా? 6 lakhs ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ఈ ముద్ర వేస్తున్నారు? అది నువ్వు తీయగలవా? అంటే 10% తప్పించి మిగతా వాళ్ళందరూ వేలు ముద్రలే ఉన్నాయి సార్. అయిపోయి 6 లక్షలు 10% మిగతా దాదాపు అంటే 60,000 మంది 5,40,000 అక్కడే కనబడతారు కదా. మీ మహిళా సంఘంలో ఎంతమంది మీరు తీర్మానాలు సంతకాలు పెట్టుకుంటారు కదమ్మా? ఎంతమంది సంతకాలు